హాయ్ ఫ్రెండ్స్, నేను ఇందాక పార్ట్ 1 వీడియో చేశాను కదా. చూడండి, ఆ పార్ట్ 1 వీడియో ఇదిగో చూడండి. సో పర్ఫెక్ట్ ఎంట్రీ ఎగ్జిట్ అనేటువంటి దానికి పార్ట్ 2 నేను ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్ అనేటువంటి విషయం గురించి నేను మాట్లాడాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఈ 5 స్టాక్స్ లూపిన్ స్టాక్, తర్వాత సన్ ఫార్మా, ఫిన్ పైపు, పీసీబీఎల్, తర్వాత ఐబీ రియల్ ఎస్టేట్ అనేటువంటి ఆ స్టాక్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని వాటికి ఎంట్రీ పాయింట్ గీసాను. ఆ వీడియోలో చూడండి. ఆ వీడియోలో చూస్తే మీకు అది ఇది పార్ట్ 2గా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, మొట్టమొదటిగా లూప్ అనేటువంటి స్టాక్కి ఎంట్రీ నేను ఇందాక ఆ వీడియో చూసిన విధంగా ₹1400 దాకా ఎంట్రీ చెప్పాను. నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్గా ఎంట్రీ అక్కడ దొరికింది. ఎంట్రీ ఇక్కడ దొరికిన ప్రకారంగా నుంచి తర్వాత ఎగ్జిట్ పాయింట్ కూడా పర్ఫెక్ట్గా నేను సెల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కానించి పర్ఫెక్ట్గా మనకి సెల్లింగ్ దొరికింది. సో ఇది కూడా సక్సెస్. ఇది కూడా ఈ యొక్క స్టాక్ కూడా సక్సెస్ అయింది ఫ్రెండ్స్. తర్వాత సన్ ఫార్మా కూడా కరెక్ట్గా నేను ₹1293 దగ్గర ఎంట్రీ చెప్పాను. ఆ ఎంట్రీ ప్రకారంగా ఖచ్చితంగా 100% కూడా ఒక ₹10 ప్రాఫిట్ దీంట్లో మనకు వచ్చింది. సో అదేవిధంగా ఐ బ్రష్ అయినటువంటి ఆ స్టాక్ని నేను చెప్పాను, ఇక్కడ బై ఎంట్రీ చెప్పాను. కాకపోతే ఇక్కడ హెవీ క్యాండిల్తో కొట్టింది, బ్రేక్అవుట్ అని నిలబడకుండా 15 నిమిషాల క్యాండిల్ని బ్రేక్అవుట్ చేసి కిందకు వచ్చేసింది. కాబట్టి ఈ 15 మినిట్స్కి యొక్క క్యాండిల్ యొక్క లోపలికి వచ్చి ఇది కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి కంటిన్యూస్గా కిందకు వచ్చింది. కాబట్టి నేను బై చెప్తే సెల్ పోయింది. ఆ బై అనేటువంటి దాని కండిషన్స్ ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్తో వచ్చి ఇక్కడ కానీ ఆగి కన్సాలిడేషన్ జరిగితే మాత్రం కన్ఫామ్గా పైకి వెళ్ళిపోతుంది. కానీ పెద్ద క్యాండిల్తో వచ్చేసి బ్రేక్అవుట్ చేసి లోపల కన్సాలిడేషన్ కాబట్టి కిందకు వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫిన్ పైప్ నేను చెప్పిన విధంగా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఇది ఎంట్రీ ఇచ్చింది. చూడండి, 15 మినిట్స్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ కొట్టి పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకుని పైకి వెళ్ళిపోయింది. చూడండి, తర్వాత ఈ పీసీబీఎల్ కూడా సేమ్ అదే విధంగా ఈ స్టాక్ మాదిరిగానే పెద్ద క్యాండిల్ తోటి 15 మినిట్స్ క్యాండిల్ లోపలికి వచ్చేసి లోపలికి బ్రేక్ కొట్టేసింది కాబట్టి స్టాప్ లాస్ కొట్టేసింది. సో దానితో స్టాప్ లాస్ కొట్టడమే కాకుండా హెవీగా అది బ్రేక్ కొట్టేసి కిందకు వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది బయింగ్ అనుకున్నాము, కాకపోతే ఇది స్టాప్ లాస్తో కిందకు వచ్చేసింది. ఫ్రెండ్స్ చూడండి, పర్ఫెక్ట్గా ఎంట్రీ అనేటువంటిది ఎగ్జిట్ అనేటువంటిది మన స్టాక్లో మనం చెప్పిన స్టాక్స్లో దొరికింది. సో ఏ స్టాక్ కూడా మనకి లాస్ ఇవ్వలేదు, ప్రతి స్టాక్ కూడా మనకి ప్రాఫిట్ ఇచ్చింది. ఈ 5 స్టాక్స్ మాత్రం కూడా పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎగ్జిట్ దొరికింది. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి, కాల్ చేయండి. చక్కగా మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఎంట్రీ ఎగ్జిట్ దీనికి సంబంధించిన స్కానర్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నా డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ దగ్గర ఒక మంచి క్యాపిటల్ ఉన్నా సరే ఆ క్యాపిటల్తో మనం ట్రేడ్ చేయాలి. మీరు ట్రేడ్ చేయాలనుకుంటే నన్ను డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే 1 డే ట్రేడింగ్ సెషన్ నా దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, చక్కగా మీకు నేర్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇట్లాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి, చూడండి. కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.